అన్నా ఒక 10 రూపాయలు నోట్బుక్ ఇవ్వండి. 10 రూపాయల నోట్బుక్ ఏంట్రా? నోట్బుక్ మినిమం 30 రూపాయలు ఉంటుంది. అన్నా ప్లీజ్ అన్నా, మా టీచర్ హోంవర్క్ రాయకపోతే కొడుతుంది అన్నా. అవేం నాకు చెప్పకరా. మీ అమ్మ దగ్గర మీ నాన్న దగ్గర వెళ్ళి డబ్బులు ఇప్పించుకొని రాపో. మా నాన్న పనికి పోయారు, వచ్చే లోపల రాత్రి అవుతుంది. ఇదేమన్నా అనాథాశ్రమం అనుకున్నావా? నీకు నోట్బుక్లన్నీ పంచేకే రాదు పోరా. అన్నా, చిన్న పిల్లలతో అలాగా మాట్లాడేది? నువ్వు ఒక్క నిమిషం ఉండు బాబు. తీసుకో నోట్బుక్, అలాగే నా తరపు నుంచి నీకు పెన్. బాగా చదువుకోవాలి, సరేనా? ఇంకెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఏంట్రా నువ్వు ఇలా అందరికి ఇచ్చుకుంటూ పోతావా? మనం అలా ఇచ్చుకుంటూ పోతే మనం రోడ్డు మీద అడుక్కోవాలరా. అన్నా, అయినా వాడు చెడ్డ పని కోసం మేము అడగలేదు కదా, మంచి పని కోసమేగా, చదువుకోవడానికి కోసమే కదా అడిగిండేది. ఈ రోజు మేము వాడికి సాయం చేస్తే రేపు వాడు బాగా చదువుకుని మంచి స్థాయిలో రావచ్చు. అయినా సహాయం చేయండి సాయం చేయండి అని ఉత్తి వాట్సాప్ స్టేటస్ పెట్టడం కాదన్నా, దాన్ని ఫాలో అవ్వాలి. మీకు అంతగా డబ్బులు కావాలంటే నేను ఇస్తాను, తీసుకోండి. సారీ రా, ఏదో తప్పైపోయిందిలే. నేను చెప్పింది నిజమా కదా కమెంట్లో చెప్పండి.